ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ నెల దేవుని సన్నిధిలో చివరి శుక్రవారము దేవుని సన్నిధిలో ఉపవాస కోడికను మనం ప్రారంభించుకుందాం. అలాగే సమయంలో ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని ఉపవాస కోడికను మరి ప్రార్థన ద్వారా ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన యేసయ్య, ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిన ప్రభా వారములన్నిటినీ ఈ నెల ప్రభా మీరు ఇచ్చిన కృపచేత మమ్మల్ని ప్రభా గడపడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థన ఈ సమయమందు ఈ సన్నిధిలోనికి వచ్చాం. ఆయన పాటలో మీరు తోడుగా ఉండండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ ఉదయకాల సమయంలో చేయబడుతున్న విజ్ఞాపన ప్రార్థనలు కూడా ఆలకించండి. దాసుడైన నన్ను ప్రభా అభిషేకించి వాడుకోండి. ఆయన ఈ కోరిక ప్రారంభం నుండి చివరి వరకు మీరేదే అధ్యక్షత వహించి నడిపించి మహిమ తెచ్చుకోమని మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపడతాం. శుభవేళ స్తోత్ర బలి అన్న పాట పాడుకుని మనమందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపడతాం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా. ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా. నన్నిల చూచువాడా. ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా. ఎల్రోయి ఎల్రోయి పడదామా. శుభవేళ స్వరమెత్తి పడదాం. నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా. శుభవేళ చప్పులవద్దు ఉచితంగా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా. శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్
శాంతి నొసగువడా యెహోవా షాలోమ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి. పడదామా? Yes, Lord. తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరికొన్ని పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మహిమపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పాటలు ముగించబడి ఉన్నాయి. సమయంలో ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి ఉపవాస దినమందు వెళదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, గరుడు అయిన యేసయ్య, నీ ఉన్నత నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకే స్తోత్రాలు. సమయంలో ఉపవాస దినమందు ప్రత్యేకంగా వాక్య భాగములోనికి వెళుచుండగా ప్రభా మీరే మాతో మాట్లాడండి. చూస్తున్న వారు వింటున్నటువంటి వారు ఆయన ఆత్మీయంగా బలపరచబడటకు కృప దయచేయండి. దాసుడనైనా నన్ను ప్రభు అభిషేకించి వాసుని మందు నన్ను వాడుకోండి అయ్యా. ప్రత్యేకంగా నాతో మాతో అందరితో మాట్లాడండి. మాటలు మంచి నేలను పడిన విత్తనం వల్ల నూరంతలుగా ఫలింపు చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అలాగే చూస్తున్నటువంటి వారందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభవందనాలు తెలియజేస్తున్నాను. కనుక ఈ భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. మరి గత గడిచినటువంటి వారాలలో ప్రార్థించకపోతే జరిగేటువంటి నష్టాలు, ప్రార్థించకపోతే జరిగేటువంటి మరి భయంకరమైనటువంటి కార్యాలు, వాటి గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రార్థన చేయకుండా మనం నిద్రపోతే జరిగేటువంటి కార్యాలు, ప్రార్థన చేయకుండా నిద్రపోయినటువంటి, ప్రార్థన మరిచినటువంటి యోనా జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాంతోపాటు ప్రార్థించినటువంటి వ్యక్తుల జీవితాల్లో జరిగినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు గురించి కూడా మనం విన్నాం. దానియేలు జీవితంలో, మోర్దెకై జీవితంలో జరిగినటువంటి విషయాల గురించి మనం 2 వారాలుగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఈ రోజున ఈ ఉపవాస దినమందు ప్రార్థన చేయకపోతే, ప్రార్థన చేయనటువంటి వారికి, ప్రార్థించినటువంటి వారికి వ్యత్యాసం ఈ రోజున మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసినటువంటి వారికి, ప్రార్థన చేయనటువంటి వారికి వ్యత్యాసములు మనం చూడబోతున్నాం. ఏమిటి ఆ వ్యత్యాసాలు అనంటే, మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదివితే విందాము, ముందుకు వెళదాం. ఈ లేఖన భాగం బట్టి ముందుకు వెళదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం.
ఆ దేవుడు తనను ప్రేమించి వారి కొరకు ఆ ఏమి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏవైతే దేవుడు సిద్ధపరిచాడో, ఏవైతే సిద్ధపరిచి మన కొరకు ఆయన దాచి ఉంచాడో అవంటండి కంటికి కనబడవంట, చెవికి వినబడవంట, హృదయానికి గోచరము కావు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే ప్రార్థన చేసేటువంటి వారు దేవుని సన్నిధిలో గడుపుతారు. కనబడని వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రార్థన చేసేటువంటి వారు, ప్రార్థన చేయనటువంటి వారు కనబడేటువంటి వాటి కొరకు ఆరాట పడుతూ ఉంటారు. ఆత్మీయులుగానే ఎదుగుతారు కానీ, ఆత్మీయులుగానే కనబడతారు కానీ వారి జీవితంలో ప్రార్థన ఉండదు. ప్రార్థన లేకపోయినా శరీర సంబంధమైన వాటి కొరకు, శరీర సంబంధమైన లేకపోతే ఈ లోకంలో ఉన్న లౌకికమైన వాటి కొరకు ఆరాట పడుతూ ఉంటారు. ఆయన ప్రేమించేటువంటి వారు, ఆయన ప్రేమించే ఆయన సన్నిధిలో కనిపెట్టేటువంటి వారు, ఆయన సన్నిధిలో ప్రార్థించేటువంటి వారు, వారి ప్రార్థన ఇంపుగా ఉంటది. వారి ప్రార్థన చేస్తున్నప్పుడు కనబడని వాటి కొరకు విశ్వాసము కలిగి జీవించేవారుగా ఉంటారు. నిజమైన ప్రార్థించేవారు, అవి జరిగినా జరగకపోయినా. అయితే ఈ రోజున ప్రార్థించినటువంటి వారు, ప్రార్థించినటువంటి వారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అనేటువంటిది మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు మనం చదువుదాం. అప్పుడు యేసు మరణమును పొందినంతగా నా ప్రాణము బహు దుఃఖములో ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండి వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను అది నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని చెప్పాను. శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారి నిద్రించుచు చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వెంబడి వచ్చినటువంటి శిష్యులు కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయడానికి యేసుతో కూడా వచ్చారు. అయితే ఇక్కడ వ్యత్యాసాలు చూద్దాం. యేసయ్యేమో తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు, తండ్రి సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు. వీరికి ఏమి చెప్పి వెళ్ళాడంటే, మీరు ప్రార్థన చేయండి ఇక్కడ నుండి అని చెప్పి వెళ్ళాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసి వీళ్ళు ఎలా ఉన్నారో చూడటానికి వచ్చి చూస్తే వారంటండి నిద్రపోతూ ఉన్నారంట. వారిలో పేతురు కూడా ఉన్నాడు ఆ గుంపులో. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఇదిగో నాతో కూడా మేలుకొని ఒక గడి అయినను మీరు ప్రార్థన చేయలేరా అని అన్నాడు. అయితే ఇక్కడ ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నటువంటి ఒక గుంపు కనపడుతుంది. యేసుతోనే ఉన్నారు, యేసు దగ్గరలోనే ఉన్నారు, వీరు ప్రార్థన చేయకుండా ఉంటున్నారు.
అయితే ఈ ప్రార్థన చేయకుండా ఉన్నటువంటి వారితో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలుకొని ప్రార్థన చేస్తూ ఉండాలన్నాడు. హల్లెలూయా. అయితే రాబోయే శోధనని, రాబోయే సమస్యని, రాబోయే బాధని ధైర్యముగా ఎదుర్కొనాలి అంటే, ధైర్యంగా ఎదుర్కొని పోరాడి నిలవాలి అంటే మనం మేలుకొని లేకపోతే మెలుకోగలిగి ప్రార్థించేవారిగా ఉండాలి. ఇక్కడ పేతురు జీవితాన్ని చూసుకుంటే, ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నటువంటి ఈ పేతురు జీవితంలో చాలా రోజులకి జరగలేదండి. తన జీవితంలో ఆ ప్రార్థించిన ప్రార్థన మరిచిన మరుక్షణం నుండి సమస్యలు, శోధనలో ప్రారంభమైనవి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభమైనట్లుగా ఈ పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తుంది. ఎలాగంటే, ప్రార్థన చేయకుండా ఉన్నటువంటి పేతురు జీవితంలో 3-4 పర్యాయములు తాను శోధించబడినట్లుగా మనకు కనబడుతుంది. ఎలా శోధించబడ్డాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించాడు. ఆయన గురించి మనం తర్వాత ధ్యానం చేద్దాం. ప్రార్థన చేయకుండా నిద్రపోయినటువంటి ఆ శిష్యులలో ఆ పేతురు జీవితం ఎలా ఉందో, ఎలా శోధనల చేత కొట్టిమిట్టాడుతున్నాడో, లేకపోతే శోధనల చేత కొట్టబడుచున్నాడో ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యేసుక్రీస్తు ప్రభుని పట్టుకోగానే ఏం జరిగిందో తెలుసా? ప్రార్థించనటువంటి ఈ పేతురు జీవితంలో ఎమ్మటనే శోధన చుట్టము వలె, ఆ శోధన స్నేహము అంటే స్నేహితుడు వలె ఆయన్ని అంటు కట్టుకుని ఉండిపోయింది. హల్లెలూయా. అంటు కట్టుకుని ఉండింది అని అనడానికి రీజన్ ఏమిటి అని మనం అనుకుంటే అక్కడే కనబడుతుంది వాక్య భాగంలో. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, యేసయ్యని పట్టుకుంటానికి వస్తే ప్రార్థన చేయకుండా పడిపోయినటువంటి లేకపోతే నిద్రపోయినటువంటి పేతురు జీవితంలో చెప్పలేనటువంటి కోపం వచ్చి యేసయ్యని పట్టుకున్న వారిని ఎమ్మటనే ఆయన దగ్గరున్న కత్తితో, పేతురు దగ్గరున్న కత్తితో ఆ వ్యక్తిని యేసయ్యని పట్టుకున్న వ్యక్తిని చెవి నరికి వేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి అనేటువంటి మాటని ఈ పేతురు మర్చిపోయాడు. కానీ యేసయ్య అక్కడ ఏం చేస్తున్నాడంటే, పొరుగువాడైన తాను తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని చెవి నరికివేసినటువంటి పేతురు ఆ చెవి నరికివేశాడు. ఆ చెవిని తీసి మళ్ళా అతికిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ శోధన వెంటాడుతూ ఉంది. పేతుర్ని ప్రార్థించకుండా మరిచిపోయి నిద్రపోయినటువంటి పేతురు జీవితంలో చెప్పలేనటువంటి కోపం వచ్చింది. హల్లెలూయా. అదే కాకుండా అక్కడితోనే విడిచిపెట్టిందా శోధన? అక్కడితోనే ఆ వ్యక్తి ఆ శోధనతోనే ఆగిపోయినట్లుగా మనకు కనబడుతుందా? ప్రార్థించకుండా మరిచినటువంటి పేతురు జీవితంలో ఎలాగ పెనవేసుకుందో, శోధన ఎలాగా ఆయన వెనువెంటే ఉందో పేతురు జీవితంలో మనం చూస్తే, ఆ పేతురు ఏం జరుగుతుందా, యేసుక్రీస్తు ప్రభుని తీసుకువెళుతున్నారు అని చెప్పేసి ఆయన అన్నాడు. అంతకుముందే చెప్పాడు. ఇదిగో ఆ చెవి నరికినప్పుడు ప్రభువా అని అడిగినప్పుడు ఆయన అంటాడు, నీవు నన్నెరుగవు అని మమ్మారు అబద్ధం ఆడుతావు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అసలు ఆ మాట అన్నయ్యా, నువ్వు అన్న తర్వాతనే కోడి కోసుద్ది అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అయితే అక్కడ జరిగింది ఏమిటంటే, ప్రార్థన లేనిటువంటి పేతురు జీవితంలో, ప్రార్థన చేయకుండా పడుకున్నటువంటి పేతురు జీవితంలో జరిగిన మొట్టమొదటి కార్యం ఏమిటంటే, చెప్పలేనటువంటి కోపము ఆయన జీవితాన్ని అల్లుకుంది. యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉండంగానే ఎవరికి లేని కోపము పేతురు జీవితంలో వచ్చి యేసుని పట్టుకున్న ఆ వ్యక్తి చెవి నరికినట్టుగా మనకు కనబడుతుంది పరిశుద్ధ లేఖనాలలో. హల్లెలూయా. రెండవది ఏమిటంటే,
రెండవది ఏమిటంటే తన జీవితంలో ప్రార్థన చేయకుండా ఉన్నటువంటి పేతురు జీవితంలో రెండో రకమైనటువంటి శోధించబడిన జీవితం ఏమిటంటే యోహాను సువార్త 18వ అధ్యాయము 17వ వచన భాగాన్ని మనం చదివితే అక్కడ కనపడుతుంది మనకి. యోహాను సువార్త 18వ అధ్యాయం 17వ వచనం. ద్వారము యొద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో, ఈ మనుషుల శిష్యులలో ఒకడివి కావా ఆయన చెప్పగా అతడు ఆమేన్ హల్లెలూయా. అర్థమవుతుందండి. ప్రార్థన చేయకుండా మానినటువంటి పేతురు జీవితంలో వ్యత్యాసం చూస్తున్నాం. లేకపోతే ఆయన పడిపోయిన శోధించబడుతున్న జీవితంలో రెండవది ఇది. యేసయ్యని ఏం చేస్తారు, యేసయ్యని ఎలా తీసుకువెళుతున్నారు, ఏం చేయబోతారు అని దూరముగా ఉండి అనుసరిస్తున్నటువంటి పేతురు ద్వారం కావలిగా ఉన్న చిన్నది తనను చూసంటుంది. యేసుని వెంబడిస్తున్నటువంటి శిష్యులలో, ఆ శిష్యుల గుంపులో ఒక్కనిగా నేను నిన్ను గుర్తుంచుకున్నాను లేకపోతే గుర్తుపట్టాను అన్నప్పుడు ఏమని చెప్పాలి? పేతురు ఏమని చెప్పాలి? అవును అని చెప్పాలి. హల్లెలూయా. కానీ ఈయన ఏమాత్రము కూడా సందేహించకుండా పేతురు అంటున్నాడు, నేను కానే కాదు. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నా, ప్రార్థన చేయకుండా పండుకున్నాడు కనుకనే, ప్రార్థన చేయకుండా నిద్రించాడు కనుకనే తన జీవితంలో చెప్ప సౌఖ్యము కానిటువంటి కోపము వచ్చింది. రెండవది, యేసయ్య శిష్యుడు అని అనడానికి కూడా ఏమాత్రం ధైర్యము లేని వాడుగా ఉన్నట్లుగా మనకు. అందుకే అంటున్నాడు, ప్రార్థన చేయలేదు కనుకనే పేతురు జీవితంలో ఏమందంట, నేను కాను అని ఖచ్చితంగా ఏమండి జవాబిచ్చాడు. నేను కాదు అని ఆయన ప్రశ్నకి జవాబిచ్చినట్లుగా మనకు కనబడుతుంది. హల్లెలూయా. అగ్గ మాట ఏమంటాడంటే, మూడవది అంటాడు, ఏమంటాడు తెలుసా? యేసు క్రీస్తుతో యేసుతో ఉన్నవాడు కదా అంటే, ఆ యేసు ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. హల్లెలూయా. ఏమండి, యేసు 5 రెట్లు 2 చేపలు పంచినప్పుడు అక్కడ ఉన్నాడు. అనేక మందిని బాగు చేసినప్పుడు ఆ గుంపులో యేసుని వెంబడించిన వాడుగా ఉన్నాడు. అలాగే దేవుని సన్నిధిలో గెత్సేమనే తోటలోనికి చివరి సమయంలో యేసుతో కూడా ప్రార్థన చేయడానికి ఏమండి వచ్చిన గుంపులో ఆయన ఉన్నాడు. ఉన్నటువంటి పేతురు ఆ మాట చెప్పడానికి సంకోచించాడు. ఆ మాట చెప్పడానికి ధైర్యం లేని వాడిగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన జీవితంలో ప్రార్థన కోల్పోయాడు. హల్లెలూయా. ప్రార్థన చేయలేదు గనుక, నిద్రపోయాడు గనుకనే ఏమన్నాడు, ఆ యేసు ఎవరో నాకు తెలియదంట అని అంటున్నాడు. మొదటిది ఏంటంటే, యేసుతో ఉన్నవాడు నీవు కాదా అని అంటే, అసలు నేను కానే కాను అని అన్నాడు. హల్లెలూయా. చెప్పండి, ప్రార్థన చేయకపోతే జరిగినటువంటి ఆయన జీవితంలో పరిణామాలు, లేకపోతే జరిగినటువంటి వ్యత్యాసాలు, ప్రార్థన చేయకుండా పడుకున్నటువంటి పేతురు జీవితంలో ఆయన అనుభవిస్తున్నటువంటి శోధన, ఎవరి చివరి వరకు ఎప్పుడో కాదు, అదే ఆ మరుక్షణమే, ప్రార్థన చేయకుండా మరిచిపోయిన ఆ మరుక్షణమే దేవుడు వచ్చి మేలు కొలిపినప్పటికీ ప్రార్థన చేయడానికి ఇష్టపడకుండా ఉన్నటువంటి ఆ పరిస్థితులలో ఆయన్ని వెంటే ఉందంట పేతురు జీవితంలో. ఏమంటే, పేతురు వెనకే ఉందంట శోధన. పేతురుని వెంబడిస్తూనే ఉందంట శోధకుడు, శోధిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ప్రార్థన చేయకపోతే శోధను ఎదుర్కొనేటువంటి ధైర్యమును కూడా మనం కోల్పోతాము అనేటువంటిది పేతురు జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే అంటున్నాను, పేతురు తన జీవితంలో ప్రార్థన చేయకపోవటం వలన జరిగినటువంటి భయంకరమైనటువంటి నష్టాలు. ఈ రోజున దేవుని బిడ్డగా ఎదుగుతున్న నీ జీవితంలో, దేవుని బిడ్డగా నేను చెప్పుకుంటున్నటువంటి మన జీవితాల్లో ప్రార్థన మరిచినట్లయితే, ప్రార్థన చేయకుండా మనం నిద్రపోతున్నట్లయితే, ప్రార్థన చేయకుండా మనం బతికిస్తున్నట్లయితే,
మన వెనకే శోధన వెంబడిస్తుందని ఈ పేతురుని బట్టి మనం, పేతురు జీవితంలో జరిగిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే కాకుండా పేతురు జీవితంలో ప్రార్థన చేయకుండా ఉన్నటువంటి పేతురు జీవితంలో మనం కొన్ని జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు వార్త 22:54 వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. లూకాసు వార్త 22:54 వచనం. వారు ఆయన్ను బట్టి ఆయన విడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయిరి. ఏం చేస్తున్నాడంటండి? ఏం చేస్తున్నాడు? దేవుని కార్యాలకి, సత్యానికి దూరంగా ఉంటాం. సత్యానికి దూరంగా ఉంటాం. యేసుతోనే ఉండవలసినటువంటి పేతురు ఎక్కడ ఉంటున్నాడంట? ఎక్కడగా ఉన్నాడు అంటండి? యేసు దగ్గర ఉన్నాడా? యేసుకు దూరంగా ఉన్నాడా? చెప్పాలి ఈ వాక్యాన్ని బట్టి. ఈయన ప్రార్థన పోగొట్టుకున్నాడు కనుకనే, ప్రార్థన చేయటం మర్చిపోయాడు గనుకనే, నిద్రించాడు గనుకనే, యేసుతో ఉండవలసినటువంటి పేతురు, యేసును అనుసరించి జీవించవలసినటువంటి పేతురు యేసును దూరంగా ఉండి చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ దూరం ఎందుకు అలా మారింది? ఇంత దూరం ఎందుకు అలా మార్చబడింది? దూరంగా చూడవలసిన అవసరత ఏమిటండి? దూరంగా ఉండి అనుసరించవలసిన అవసరత ఏమిటండి? పేతురికి యేసుతో కూడా ఉండవలసినటువంటి పేతురు, యేసుతో కూడా నడవలసినటువంటి పేతురు, యేసుతో కలిసి ఉండవలసిన పేతురు దూరంగా వెళ్ళిపోయాడు. కారణం ఏమిటో తెలుసా? ఈయన జీవితంలో ప్రార్థన చేయకుండా మరిచిపోయాడు గనుకనే, ప్రార్థన చేయకుండా నిద్రించాడు గనుకనే, యేసుతో ఉండవలసినటువంటి పేతురు, యేసుతో కలిసి నడవలసినటువంటి పేతురు దూరంగా ఉండి అనుసరిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం కూడా అలాగే ఉంటున్నాం. ఏమంటే యేసుతో ఉన్నట్టుగానే ఉండి, ఈ యేసుతో జీవించినట్టుగానే జీవిస్తూ, శోధన రాగానే, ఏమండి శ్రమ కలగగానే ఏమైపోతామంటండి? యేసుతో ఉన్న జీవితం దూరం చేసుకుంటాం. యేసుతో ఉండవలసినటువంటి ఆత్మీయ జీవితానికి ఏమైనా పతనం అంచుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అంతేనా కాదా? ఇంతకాలం ఎలా ఉన్నాడంట పేతురు? యేసుతో ఇంతకాలం ఆయన పట్టుకునేంత వరకు యేసుతో స్నేహభావంగా ఉన్నాడు. ఏమండి యేసుతో చక్కగా అన్యోన్యంగా సహవాసం కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, చాలా అద్దుకుని ఉన్నాడు, చాలా నమ్మకంగా ఉన్నాడు, చాలా నిజాయితీగా ఉన్నాడు, చాలా యథార్థంగా ఉన్నాడు. కానీ యేసు ఎప్పుడైతే ఆయన పట్టుకున్నారో, యేసుతో ఉండవలసినటువంటి పేతురు, ప్రార్థన చేయవలసిన పేతురు ప్రార్థన ఎప్పుడైతే మర్చిపోయాడో, యేసుతో ఉన్న స్నేహాన్ని కూడా మర్చిపోయాడు. అమ్మో యేసుతో కూడా నన్ను సిలువ వేస్తారేమో అని, ఆ శ్రమ నేనెక్కడ మోయాలి, ఆ శ్రమ నేనెక్కడ భరాయించాలి, ఆ శ్రమ నేను ఎలా అనుభవించాలి అనే భావనతో దూరంగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. శ్రమ కలుగుద్దేమో అని భయం, శ్రమ ద్వారాగా నేను ఈ లోకం నుండి మరి తీసివేయబడతానేమో అనే భయం, నేను న్యాయపీఠం దగ్గరికి తీసుకువెళ్తానేమో అనే భయంతో దూరంగా వెళ్తున్నాడు. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ఆయన స్నేహం మర్చిపోయాడు, ఆయనతో ఉన్న అనుబంధం మర్చిపోయాడు, ఆయనతో కలిసి ఉండవలసిన ఆ సాంగత్యం, ఆ సహవాసాన్ని దూరం చేసుకున్నాడు. కారణం ఏమిటో తెలుసా? ఆ చివరి గడియలో ప్రార్థించే జీవితాన్ని మర్చిపోయాడు, నిద్రపోయాడు. హల్లెలూయా. అందుకే దేవునితో ఉండవలసిన పేతురు దూరంగా ఉండవలసి వచ్చింది. ఈ రోజున మనం కూడా అంతే. శోధన కలగగానే, శ్రమ కలగగానే దేవునికి దూరం అయిపోతున్నారు. కానీ దేవుని సన్నిధిలో శోధన వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ కలిగినా దేవుని కొరకు, సత్యము కొరకు నిలబడేవారిగా ఉండాలి, దూరంగా ఉండేవారిగా ఉండకూడదు. హల్లెలూయా. ఉన్నావు అంటే నీవు ప్రార్థనలో మెలకువగా లేవు అని అర్థం.
దగ్గరగా ఉన్నావంటే నువ్వు ప్రార్థిస్తున్నావు అని నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ పేతురుని బట్టి మనకు అర్థం అవుతుంది కనుక ప్రభుని మూడవది ఏంటంటే తన జీవితంలో జరుగుతున్న ఆ సంఘటన పేతురు జీవితంలో దూరంగా ఉండటమే కాదు, ప్రభుని పట్టుకున్నప్పుడు అక్కడ నిలబడి వారిని అడిగించాలి. కానీ ప్రభుని వారికి అప్పగించేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ప్రభువు శత్రువు వచ్చినప్పుడు, శత్రువు మన మీద పడినప్పుడు, లేకపోతే కష్టమైన పరిస్థితుల్లో కూడా స్థిరముగా మనం ఉండాలంట. స్థిరముగా మనం నిలబడాలి అంటే నువ్వు దేవునితో కలిసి ప్రార్థించేవారుగా, లేకపోతే మెలకువ కలిగి ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యముగా నువ్వు నిలబడేటట్లుగా చేసేదే ప్రార్థన చేయలేదు కనుకనే ప్రభుని ఆయనకు అప్పగించేటువంటి వ్యక్తిగా ఈ పేతురు కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి. ప్రభుని వారికి అప్పగించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ శోధన వస్తే ధైర్యంగా ఎదుర్కొనేటువంటి వ్యక్తిగా నిలబడిన వ్యక్తులుగా కనబడతలేదు. రెండవది ప్రార్థన చేయకపోవటం వలన దేవునికి దూరంగా ఉండి దేవుని అనుసరించేవాడిగా ఉన్నాడు. మనతో ఉన్న స్నేహం, దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని అంతటిని కూడా మరిపించి వేసేస్తుంది ప్రార్థన చేయకపోయినటువంటి జీవితం. మూడవది ప్రభుని అప్పగించేటువంటి, శత్రువులకి అప్పగించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడు. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ప్రార్థన చేయకపోవటం వల్ల జరిగినటువంటి సంగతులు పేతురు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ రోజున మరొక మాట, ప్రార్థన చేసినటువంటి యేసయ్య జీవితంలో జరిగినటువంటి ఒక మంచి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య చేశాడు. గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగా తండ్రి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో యేసయ్య ప్రార్థన చేసినటువంటి ఆయన జీవితంలో ఆ ప్రభావం వల్ల జరిగినటువంటి మార్పులు యేసయ్యలో ఒక చక్కటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ ఉదయకాల సమయంలో. ఏంటంటే తెలుసా, యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశాడు, ప్రార్థన ముగించాడు. యోధ సైనికులను తీసుకుని యేసు దగ్గరికి వస్తే, ఆ యేసుతో ఉన్న గుంపు వారందరూ కూడా ఆయనతో నిలబడితే వాళ్ళు ఎవరు పట్టుకోవాలో అర్థం కాలే, ఎవరిని తీసుకువెళ్ళాలో, ఎవరు వీరిలో యేసు అని అర్థం కానప్పుడు ఇక్కడ యోధ, ఆ శిష్యుల్లో ఉన్నటువంటి యోధ అంటాడు, ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటానే ఆయనే యేసు అని చెప్తాడు. అంతకుముందు ఏమంటారంటే, మీరు ఎవరు యేసు అన్నప్పుడు ఆయన అంటాడు, ఎవరిని పట్టుకుందామని వచ్చారు అంటే నజరేయుడైనటువంటి యేసుని. అంటే పేతురులాగా నేను కాను అని అనలా. స్తోత్ర యేసుక్రీస్తు ప్రభు నేను కాను అని అనలా. ఆయన అన్నాడు, ఆ నజరేయుడైన యేసును నేనే. హల్లెలూయా. ప్రార్థనలో ఉన్నాడు కనుక యేసయ్య, ప్రార్థనలో తండ్రితో ప్రార్థిస్తున్నాడు కనుక యేసయ్య అన్నాడు నేనే అన్నాడు. ఆ యొక్క శోధనలోనూ ధైర్యంగా నిలబడ్డాడు. కారణం ఏంటో తెలుసా, యేసయ్య తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. నిజంగా ప్రార్థించే వారికి ధైర్యం ఉంటుందండి. శోధనైనా ధైర్యంగా ఎదుర్కొనడానికి నిలబడతారు. దానికి సాదృశ్యం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆమేన్. హల్లెలూయా. పేతురైతే ప్రార్థించటం మర్చాడు, నేను కానన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశాడు, నేనే అన్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రార్థనలో ఉన్న వ్యత్యాసం, ప్రార్థన చేయకపోవటంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి సంగతులు, ప్రార్థించేటువంటి జీవితంలో ఆత్మీయ అనుభవాలు. ఇక్కడ అన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు అంటాడు, నేనే అన్నాడు. ఇక్కడ పేతురేమో నేను కాను అని అన్నాడు. ప్రార్థన చేయనటువంటి పేతురేమో నేను ఆయన శిష్యుడిని కాదన్నాడు. ప్రార్థన చేసినటువంటి యేసు ఏమో ఏమన్నాడంటండి, ఆయనను నేనే అని అన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయటం ద్వారా నిజము పలుకుతాం. ప్రార్థన చేయటం ద్వారా ధైర్యముతో శోధనను ఎదుర్కొంటాం. ప్రార్థన ద్వారా
ఏంటండి ఇక్కడ సత్యము కొరకు నిలబడతాం. ప్రార్థన చేయటం ద్వారా చెప్పండి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎట్టి పరిస్థితుల్లో సంకోచించాం. దానికి ఉదాహరణ ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభులు వారే. హల్లెలూయా. ప్రార్థన చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏంటంటే ఆ శోధనని ధైర్యముగా ఎదుర్కొంటున్నాడు. ప్రార్థన చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే నేనే అని అన్నాడు. ప్రార్థన చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు సత్యము కొరకు ఆయన నిలబడ్డాడు. ప్రార్థన చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి చెప్పండి సంపూర్ణముగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నిలబడ్డాడు. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ఈ రోజున ప్రార్థన చేయగలిగితే చెప్పండి దేవుని సన్నిధిలో ఏమండి దేవుని సన్నిధిలో నిజమే మనం పలుకుతాం, నిజమే మనం మాట్లాడతాం. ఏమంటే శోధన భయపడం, శోధనకి ఏమంటే చడవమో, శోధనకు నిలబడగలుగుతాం. నిజంగా ప్రార్థించగలిగినటువంటి అనుభవం మనకు కావాలి. నిద్రపోయే అనుభవం కాదండి. నిద్రించటం వలన జరిగిన నష్టాలు పేతురు జీవితంలో ఎలా ఉన్నాయో మనం నేర్చుకున్నాం. ప్రార్థించినటువంటి యేసుక్రీస్తు యొక్క జీవితంలో జరిగిన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది చెప్పండి శోధన ఎదుర్కొన్నాడు ఆయన ప్రార్థన చేసి. ఏమంటే ప్రార్థన చేయకపోవడం వల్ల శోధనలో పడిపోయాడు పేతురు. యేసయ్య శోధనలన్నింటినీ కూడా ఏమంటే జయమును పొందాడు. శోధనలన్నిటిలో, శ్రమలన్నిటిలో ఆయన జయమును పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున సంఘము కూడా, ఈ రోజున దేవుని బిడ్డలని పిలువబడుతున్నటువంటి మనం కూడా ఎలా ఉండాలంట శోధన జయించే వారిగా, శోధనకి ఎదురు నిలబడే వారిగా మనం ఉండాలి. అంటే మనం ప్రార్థించే వారిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ప్రార్థన చేసినటువంటి వారి జీవితంలో, ప్రార్థన చేయకుండా ఉన్నటువంటి వారి జీవితాల్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఆ రెండు విషయాలు చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థించాడు, ఆయన నిజమే పలికాడు, శోధనకు నిలబడ్డాడు, సత్యము కొరకు నిలబడ్డాడు. ఎవడు దేవుని చిత్తం నెరవేర్చడానికి సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. అలా అప్పగించుకోవడానికి కారణం ఏమిటి? అలా అప్పగించబడడానికి కారణం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి, యేసుక్రీస్తు దేవునిలో ఉన్నటువంటి ప్రార్థన అనుభవం. హల్లెలూయా. ఈ రోజున దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. మన ప్రార్థన జీవితం ఎలా ఉందో. ఈ కడువరి దినాలలో ఎలా ఉండాలంట? మనం సమయాన్ని పోనీయక దాన్ని సద్వినియోగించగా, ప్రభు సన్నిధిలో ప్రార్థన రెక్టిఫై కావాలి. ప్రతిరోజు ప్రార్థన పెరగాలి, ప్రార్థన అనుభవం రావాలి, ప్రార్థన జీవితం కచ్చబడాలి. లోక కోరికల కొరకు, సుఖభోగాల కొరకు ప్రార్థనకు దూరం అవుతున్నావా? పేతురులాగా శోధించబడతావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డలుగా పిలువబడుచున్న సంగమా, ఒకసారి ఆలోచన చేయి. ప్రార్థన అంటే దేవుని ఎదుట నేను నిలబెడతంట, శక్తి గలవారుగా అవునట్లుగా. ఏమండి, రాకడ యందు మనుష్య కుమారుని ఎదుర్కొనేటట్లుగా చేస్తని మనం విన్నాం, మనం చదివాం. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం మనకు తెలుసు ఆ మాట. ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎలా ఉండాలంటే మనము మెలుకోగలిగి ప్రార్థన చేస్తూ, విసుకక ప్రార్థన చేస్తూ ఉండాలి. క్రైస్తవుడికి ప్రార్థన విసుకుదల కాకూడదు. క్రైస్తవుడికి ప్రార్థన ఏమంటే చిరాకు రాకూడదు. క్రైస్తవుడికి ప్రార్థన ఒక ఆయుధములాగా ఉండాలి. క్రైస్తవుడికి ప్రార్థన ఒక ధ్యేయముగా ఉండాలి. క్రైస్తవుడికి ప్రార్థన ఏమంటే ఒక జీవముగా ఉండాలి. ఒక ప్రార్థన ఆయుధముగా ఉండాలి. రోజున క్రైస్తవులు ప్రార్థన చేయటం మర్చిపోతున్నారు. ప్రార్థన అంటే బతుకం, ప్రార్థన అంటే విసుకుదల, ప్రార్థన అంటే నిద్రపోవడం. దానివల్ల ఎంత నష్టపోతారో ఈ రోజున పేతురు జీవితంలో జరిగినటువంటి విషయాలు, కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాయి. చాలా విషయాలు ఉన్నాయి పేతురు జీవితంలో జరిగినటువంటి సంగతులు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే యేసు మనకిచ్చినటువంటి ఈ ప్రార్థన అనుభవాన్ని కడ వరకు, చివరి వరకు అది పెరగాలే తప్ప
ఆ ప్రార్థనా జీవితం తరగకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ఉదయ కాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించి దేవుని సన్నిధిలో రాబోయేటువంటి కనబడనేటువంటి వాటి కొరకు ఆరాటపడతారు. యథార్థముగా జీవించేవారు, నిజంగా దేవుని కొరకు నిలబడేటువంటి వారు, ప్రార్థన ఆయుధము కలిగినటువంటి వారు ప్రభు సన్నిధిలో ప్రభు చిత్తం నెరవేరుస్తారు. శోధనలో నిలబడతారు. ఏమంటారు? సత్యం కొరకు నిలబడతారు. ఆ దేవుని చిత్తాన్ని సంపూర్ణముగా యేసులాగా చేసి ముగిస్తారు. పేతురులాగా కాదు. పేతురు శోధనలో పడిపోయాడు. కారణం ఏమిటో తెలుసా? తన జీవితంలో ప్రార్థన మర్చిపోయాడు. యేసుతో ఉన్నటువంటి అనుబంధాన్ని, లేక యేసుతో ఉన్నటువంటి సహవాసాన్ని మరిచి నిద్రిస్తూ ఉన్నాడు, నిద్రపోతున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగలిగి ప్రార్థన చేయాలన్నాడు. ఆ శోధన ఎంతో దూరం లేదంటే పేతురు జీవితంలో యేసుని అప్పగించబడటంలోని, యేసుని తీసుకువెళ్ళటంలోని, ఆయన జీవితంలోనికి, పేతురు జీవితంలోనికి శోధన వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. శోధన వచ్చేసింది. అది ఎన్ని రకాలుగా వచ్చిందో నేను చెప్పాను. కానీ ప్రార్థన చేయకపోవటం వల్ల ఏమని చెప్పాడు తెలుసా? పేతురు చెప్పాడు, ఏం చెప్పాడు? నేను కాను, ఆయన శిష్యుని కాను, ఆయన గుంపులో ఉన్నటువంటి శిష్యు బృందంలో ఒకరిని కాను, ఈ యేసు శిష్యుడు కాదు, యేసు ఎవరో నాకు తెలియదు. ఏమంటే ఎమ్మచ్చని చెప్పలేనటువంటి కోపం వచ్చేసింది. ప్రార్థన చేయకపోయిన వారికేనండి కోపం. ప్రార్థన మరిచిపోయినటువంటి వారికండి అబద్ధాలు. ప్రార్థన చేయనటువంటి వారికేనండి దేవుని యొక్క సత్యాలు, సాక్ష్యం చెప్పలేని వారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అదండి ఏమండి ప్రార్థన చేయకపోవటం, ఏమండి దూరంగా ఉంటున్నాం. దేవుని కార్యాలకు దగ్గరగా చేసేది దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, దేవుని కార్యాలను ఏమండి స్మరించగలిగేటువంటిదిగా చేసేది ప్రార్థనే. ప్రార్థన చేయకపోవటం వల్ల పేతురు దూరంగా ఉన్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఎలా ఉన్నా? ప్రార్థన జీవితంలో ఎలా నీవు కట్టబడుచున్నా? నీ ప్రార్థన ఎలాగా మరి నువ్వు కట్టుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించి. ప్రార్థన చేసినటువంటి యేసయ్య నేనే అన్నాడు ధైర్యంగా. ప్రార్థన చేసిన యేసయ్య శోధనకి ఎదురు నిలబడ్డాడు. ప్రార్థన చేసిన యేసయ్య సత్యము కొరకు నిలబడ్డాడు. దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సంపూర్ణముగా ఆయన అర్పించుకున్నాడు. అది ప్రార్థన అంటే. స్తోత్రం. శోధనలో విడిచిపెట్టేది కాదు దేవుని సన్నిధిని. శోధనలో భయపడేది కాదు ప్రార్థన అనుభవం. ప్రార్థన అనుభవం ఏమిటో తెలుసా? అన్నిటినీ అన్నిటినీ ఎదురిస్తున్నాడు ప్రార్థన. ఈ జీవితంలో దేన్ని కూడా నువ్వు ఎదుర్చుకోలేకపోతుంది, లేకపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్న కారణం ఏమిటంటే నువ్వు ప్రార్థనలో ఎక్కడో జారిపోయావని గమనించు. దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించాలి. ప్రార్థన చేద్దాం. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఉపవాస దినమందు మనం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలవంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి వారి జీవితంలో, ప్రార్థన చేయనటువంటి వారి జీవితంలో కలిగేటువంటి వ్యత్యాసాల గురించి మనం విన్నాం. కనబడని వాటి కొరకు ప్రార్థించేవారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు. కనబడని వాటి కొరకు ఆయన చేసేటువంటి వారి ప్రార్థన ఇంపుగా ఉంటుంది. వారి ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటారంటే శోధనలో, ఏమంటే శోధనలో చేయముంటుంది అని నిలబడతారు. ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేయని వారి జీవితంలో నిద్రావస్థ. ప్రార్థన చేయని వారి జీవితంలో శోధన. పేతురు జీవితంలో మనం చూసాం. ఒకటి, యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. నేను ఆయన శిష్యుల్లో ఒక్కడిని కాను అన్నాడు. మూడవది, యేసును దూరంగా ఉండి అనుసరిస్తున్నాడు. నాలుగవది, ప్రార్థన చేయనటువంటి పేతురు
యేసుని శత్రువుల చేతికి అప్పగించేశాడు. తన ప్రాణం దక్కించుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. త్యాగం చేయలేకపోతున్నాడు. దేవుని చిత్తానికి నిలబడలేకపోతున్నాడు. శోధన ఎదుర్కోలేకపోతున్నాడు. సత్యం కొరకు లోబడలేకపోతున్నాడు. ఈరోజు నువ్వు అలా ఉన్నావా? నువ్వు అలా జీవిస్తున్నావా? ఒక్కసారి నేను నువ్వు పరిశీలన చేసుకో, పరీక్షించు. పేతురు జీవితంలో ఉన్నటువంటి తప్పులు, పేతురు జీవితంలో ఉన్నటువంటి తడుకులు ఈరోజు నీ జీవితంలో ఉన్నాయా? ఉన్నాయంటే నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయకుండా మరుస్తున్నావు. పేతురు ప్రార్థన చేయలేకపోయాడు యేసుతో కూడా, అందుకనే శోధించబడ్డాడు. ఈ శోధనలన్నీ కూడా ఆయన జీవితంలో అమలుకున్నాయి. భయంకరమైనటువంటి శోధనలు పడిపోయాడు. స్తోత్రం, స్తోత్రం. కష్టమైన పరిస్థితుల్లో స్థిరముగా ఉండలేకపోయాడు. స్థిరముగా నిలబడలేకపోయాడు. భయపడ్డాడు. నాకు శోధన వచ్చేస్తుంది, నాకు శ్రమ కలుగుద్ది, యేసుతో పాటు నన్ను సిలువ వేసేస్తాను అనే భయము, శత్రువులకు దొరకకుండా పారిపోవడం, శత్రువుని తను తాను కాపాడుకున్నాడు. యేసుని సత్యమైన దేవుణ్ణి అప్పగించేశాడు. ఈ రోజున అలాగే ఉన్నారు చాలా మంది. శోధన రాగానే పారిపోవడం, శోధన రాగానే దేవునికి దూరంగా ఉండడం, శోధన రాగానే సత్యాన్ని తొలగిపోవడం, శోధన రాగానే దేవుని చిత్తాన్ని మర్చిపోవడం, శోధన రాగానే సంపూర్ణంగా వారి జీవితంలో అప్పగించే పరిస్థితులను మర్చిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? శోధనలో మన కారణం ప్రార్థన చేయకపోవడమే. యేసయ్య ప్రార్థన చేశాడు. యేసయ్య ఆ క్రిస్తం అనే తోటలో ప్రార్థన చేశాడు. చివరి వరకు తండ్రితో ప్రార్థన చేసిన యేసయ్య ధైర్యముగా నేనే నజరేయుడైన యేసయ్యను అని ధైర్యంగా నిలబడ్డాడు. ప్రార్థన చేసేటువంటి వారికి ధైర్యం ఉంటుందండి. ప్రార్థన చేస్తుండగా శోధన జరుగుతుందని తెలుసు, ఆయన ఆ శోధనలో ఎదురు నిలబడ్డాడు. శోధన ధైర్యంగా ఎదుర్కొన్నాడు. సత్యము కొరకు నిలబడ్డాడు. దేవుని చిత్తం నెరవేర్చడానికి సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. భయపడ్డా. ఎందుకో తెలుసా? యేసయ్య జీవితంలో ప్రార్థన ఉంది. యేసయ్య తండ్రితో ప్రార్థిస్తున్నాడు. ఇది నీ చిత్తమైతే తొలగించు ఆయన అన్నాడు. నీకు అది ప్రార్థన ఉందా? అటు ప్రార్థనలు కట్టబడాలి. దేవా, అటు ప్రార్థన నేర్పించు. అటు ప్రార్థన నాకు దయచేయి. నీవు కలిగి ఉన్న ప్రార్థన ప్రభువా నాకు మారు దయచేయి. నాయనా, నేను శోధనలో పడిపోకుండా, నేను ఎదిరించకుండా మెలుకోగలిగి నీ వల్లే నేను ప్రార్థించాలయ్యా. అది భారభారితమైన ప్రార్థన నా జీవితంలో కంటే ఈ కడువరి దినాలలో, ఈ భయంకరమైన దినాలలో ప్రార్థన దయచేయండి. ప్రార్థనలో నాయన మెలకువ, ప్రార్థన జీవితంలో ఒక ధైర్యము ఉందని చెప్పారయ్యా. అది ప్రార్థన అది ప్రార్థన మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించేదవు. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించేదవు. నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చేదవు. నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చేదవు.
రారాజుగా దిగి వచ్చెదవు. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములై నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము Yes, Lord. ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థించేవారుగా ఆయన ఎదుర్కొనేవారుగా వెను వెంటనే ప్రార్థించు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామమునకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసే వారి జీవితంలో, ప్రార్థన చేయకుండా నిద్రించే వారి జీవితంలో కలిగేటువంటి వ్యత్యాసం, ప్రార్థించే వారి జీవితంలో ఉండేటువంటి ఆత్మీయ లక్షణాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, యేసులో ఉన్నటువంటి విషయాలు మీరు స్పష్టంగా మాతో మాట్లాడారు. ప్రార్థించకుండా నిద్రించినటువంటి పేద జీవితంలో పడిపోయినటువంటి, శోధించబడినటువంటి నోటి ద్వారా సహవాసంతో ఉండవలసిన అనుబంధంలో ఎంత దూరంగా ఉన్నాడు అని ఆయన 4 విషయాలు మీరు మాతో మాట్లాడారు. ఈ రోజున అలాగే మేము ఉన్నామేమో, ప్రార్థించకుండా నిద్రించేవారుగా, వెలుకొనలేటువంటి వారుగా, వెలుకోగలిగిన వారుగా, వెలుకుగా కలిగి లేని వారుగా ఉంటున్నామేమో, వెలుకు మా జీవితంలో మేము కోల్పోతున్నామేమో. మాతో మాట్లాడాలి. వందనాలు. మా జీవితంలో ఈ కడుగుల దినాల్లో, భయంకరమైన దినాల్లో, మీరు రానున్నటువంటి ఈ దినాలలో మా జీవితం రెట్టింపవును గాక. మా ఆత్మీయ జీవితంలో ప్రార్థన వెలుకోతో మీ సన్నిధిలో మిమ్మల్ని వెంబడించుదుము గాక, మిమ్మల్ని ఎదుర్కొందుము గాక, లోక సుఖముల కొరకు కాక. ఆయన ఆత్మీయ జీవితంలో మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి నా ప్రార్థనని మేల్కొని, ప్రార్థనని పురుకొల్పబడి, ప్రార్థనే ధ్యేయంగా, ప్రార్థనే ఆయుధముగా, ప్రార్థనే జీవముగా మేము ముందుకు వెళ్ళడానికి కృపణించి ఈ మాటలు మా జీవితాల్లో నిరంతరంగా ఫలింపు చేయమని ప్రభువా, చేయబడుతున్న విజ్ఞాపన ప్రార్థనలో కూడా మీరు తోడు ఉండమని, అలాగే నాయన ప్రార్థన దేని కొరకైతే చేస్తున్నామో వాటన్నింటినీ ప్రభువా విన్నపాలు చెబుతూ ఉండగా, విజ్ఞాపనలు చేస్తుండగా ఆయన చేయబడుతున్న ప్రార్థనలు ఆలకించి సమాధానం దయచేయమని, మీరే వాడుకోమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రభుయేసు రక్తమే ఇచ్చి, ప్రభుయేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. తండ్రి నా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి, అలాగే చూస్తున్నటువంటి వారికి మీరు తీర్మానం చేసుకుని ప్రార్థన జీవితంలో మరి వెలుగు కలిగించేసేది చాలా చేయాలి అని తీర్మానం చేసుకున్నారు. సదాకాలంతో నడిపించుగా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.